ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, శనగకాయ పప్పులు వేయించుకున్నాం కదా, తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాడిపోతాయి, అట్లే ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితిలో మనం తిరువాత గింజలు, శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుందాం. జీలకర్ర ఫ్రెండ్స్, నువ్వులు, నల్ల నువ్వులు మనకు పండినవి అయిపోయినాయి ఫ్రెండ్స్. మన వాళ్ళు ఇచ్చినారు, అన్న వాళ్ళు. చూడండి, తెల్ల నువ్వులు కొనుక్కొచ్చా. ఎక్కడ వస్తాయి, మనకు పండినవి అయిపోయినాయి. స్పెన్సర్స్లో కొన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, వెల్లుల్లి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రెండ్స్. బాగా ఇవన్నీ కాగాక కరివేపాకు, పసుపు ఫ్రెండ్స్. మిరపకాయలు ఇవి పెద్దగా కారం లేవు ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉన్నాయి. అందుకని కొద్దిగా ఇవి పులుపుకాయ ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా కారం కూడా వేసాను. ఉప్పు మన రుచికి సరిపడా ఫ్రెండ్స్. అంటే పుల్లకాయ అన్నా కదా, కొంచెం పెద్దదన్నమాట కాయ కూడా. ఇది మాత్రం పడుతుంది ఫ్రెండ్స్ ఉప్పు. పుల్లకాయ అన్నా కాబట్టి పులుపు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది చాలా రోజులు ప్రిజర్వ్ ఉండేది కదా, ఉప్పు తక్కువ అయితే పాడవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఇలాగ పిల్లలు వేసుకున్నారు, ఫ్రిడ్జ్లోది బయట పెట్టారు. సుమారుగా ఉన్నింది ఫ్రెండ్స్, అంత పాడైపోయింది బయట పెట్టే లోపల. అదే ఉప్పు సమంగా ఉన్నిందనుకోండి, బయట పెట్టినా పాడు కాదు. ఇప్పుడు ఊరగాయలు కూడా అంతే ఫ్రెండ్స్, ఉప్పు తక్కువ ఉందనుకోండి పాడైపోతుంది. ఫ్రెండ్స్ మొత్తం ఒకే కాయ అన్నమాట, చాలా పెద్ద కాయ ఫ్రెండ్స్. ఒక్క కాయ తురుమే ఇంత వచ్చింది. చూసారా ఎంత తురుము వచ్చిందో? ఒకే ఒక్క కాయ ఫ్రెండ్స్ ఇది. ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అవి కారం లేవని మళ్ళీ కారం. ఇంకేం వేసాం? జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వీటన్నిటితో పాటు తెల్ల నువ్వులు. ఇప్పుడు శనగకాయ పప్పులు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకున్నాం. చూడండి, అవి మళ్ళైనా మనము అన్నం కలుపుకునేటప్పుడైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో పుల్లగా అయిపోతాయి, కానీ దీంట్లో పుల్లగా అయినా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కొన్ని తీసి పెట్టా, కావాలంటే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, శనగకాయ పప్పులు ఎలా వచ్చాయో, బాదం పప్పులాగా కనపడుతున్నాయి కదా. మేమైతే కొనం ఫ్రెండ్స్, మా చేలో పెడతారు కదా పంట, కౌలుకు మాకు శనగకాయలు వస్తాయి. మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా పండుతాయి. సో మా ఇంట్లో శనగకాయలు ఎక్కువే ఫ్రెండ్స్. పొడి, రోజు పొడి, ఫ్రై లేక పొడి, పిల్లలకు పచ్చడి, ప్రతిరోజు టిఫిన్స్ శనగకాయ పప్పులు పచ్చడి కంపల్సరీ. కొబ్బరి పప్పులు తక్కువ ఫ్రెండ్స్, మా పిల్లలు ఇదే ఎక్కువ తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం 6 months వరకు కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడ తడి తగలదు కదా, జస్ట్ ఇదే కాబట్టి. బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.